ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో సాయంకాల ప్రార్థన ద్వారా దేవుడు అనేక అమూల్యమైన సత్యాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి, ప్రతిరోజు మీ గృహాలని దర్శించడానికి దేవుడిచ్చిన ఈ మీడియాని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రతిరోజు 8 గంటలకి మీ టీవీ, ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీలు వచ్చాయన్నీ కూడాను చక్కగా ఆన్ చేసుకుని మీరు కూర్చున్నట్లయితే మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మీరు నన్ను మీ ఇంటికి ఆహ్వానించాలనుకున్నట్లయితే ప్రతిరోజు 8 గంటలకి మీ మొబైల్ కానీ టీవీ కానీ ఆన్ చేసినట్లయితే చక్కగా మీ మధ్యకు వచ్చి మీ కుటుంబంతో కలిసి మరి ప్రభుని ఆరాధించే అద్భుతమైన అవకాశం. దేవుని వాక్యం సత్యంలోనికి మనం అంతా కూడా ముందుకెళ్ళటానికి ఇది అమూల్యమైనటువంటి సత్యం. దీని ద్వారా సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తారు. సత్యం అనగా యేసుప్రభువు వారే, ప్రియుల జ్ఞానం అనగా యేసుప్రభువు వారే, ప్రేమ అనగా యేసుప్రభువు వారే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు జీసస్. ఏది అయినా సరే అనేక నదులు కలిసి సముద్రంలో కలిసినట్టుగా చివరికి నువ్వు ఏదన్నా సరే అన్ని యేసుప్రభువు వారికే చెందుతాయి. అసలు ఏదైనా సరే దేవుడు అంటే ఇంక యేసుప్రభువు వారే. ఏదైనా సరే ఫైనల్కి ఆయనకే చెందుతుంది అనమాట. ఇది ఘనత, మహిమ, అన్ని నామములు, ఈ లోకంలో ప్రతి నామము యేసు నామములో ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతిది కూడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత హై ప్రయారిటీ కూడా ఉండాలి మన జీవితంలో. అందుకే లేచిన వెంటనే నువ్వు 4 గంటలు వేస్తున్నావు, 3 గంటలు వేస్తున్నావు, 5 గంటలు వేస్తున్నావు, 10 గంటలు వేస్తున్నావు అనవసరం. లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునితో గడిపాక బయటికి వెళ్ళండి. ఆ డిసైడ్మెంట్ చేసుకోండి. లేచిన వెంటనే స్తుతించండి, వాక్యాన్ని ఒప్పుకోలు చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యం ధ్యానించండి, దేవుని వాక్యం వినండి, ప్రార్థించండి. ఈ విధంగా దేవుని సందులో గడిపిన తర్వాత బయటకు వచ్చిన వారి జీవితాల్లో చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం ఈరోజు గమనించినట్లయితే మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకునిచుంటుమనియు. చూసారా, లౌకిక జ్ఞానం అనగా లోక జ్ఞానం, ఈ లోక జ్ఞానము. గమనించాలి, పరిశుద్ధత, నిష్కాపట్యం అంటే నిష్కపటంగా ఉన్నారండి. నిష్కపటమైన మనస్సు, పరిశుద్ధంగా ఉన్నారు. ఈ నిష్కపటమైన మనసు, పరిశుద్ధత అనేటువంటివి దేవుని కృప వలనే సాధ్యం. వింటున్నారా? దేవుని కృప వలన సాధ్యం. నేను పెళ్ళయ్యే వరకు చాలా పరిశుద్ధంగా ఉన్నానండి కాదు. దేవుడు నిన్ను పెళ్ళయ్యేంత వరకు పరిశుద్ధంగా ఉండటానికి ఆయన కృప చూపించాడు కాబట్టి నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగావు. అది దేవుని కృప. నువ్వు కష్టపడితేనో లేకపోతే నువ్వు ఉండాలనుకున్నావు కాబట్టి అలా లేదు, అదంతా కూడా. ఎందుకంటే ఎంతో మరి జీవితం పట్ల ఎంతో పట్టుదలగా ఉన్నటువంటి వారు, ఎన్నో ప్రయాసపడినటువంటి వారు, నేను తప్పు అన్నటువంటి వారు కూడా చాలామంది ఆ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున నువ్వు అలా ఉండగలిగావు అంటే దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం తెలియక మనకి చాలామంది మాట్లాడే మాటల్లో మనకి ఎలా ఉంటుందంటే, ఎస్ నేను కష్టపడి సాధించాను, నా వల్ల ఇదంతా అయింది, నేనే సాధించాను, నేను ఎంత కష్టపడ్డానంటే, నేను ఎంత ప్రయాసపడ్డానంటే. నో, మన కష్టము మన ప్రయాస వల్ల కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? మా అతిశయం ఏంటంటే లౌకిక జ్ఞానమును అనుసరించగా, ఈ లోక జ్ఞానాన్ని అనుసరించగా, ఈ లోకం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వకుండా, ఈ లోకానుసారంగా కాకుండా మరి ఏం చేశాడంటండి? పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకమును నడుచుకుంటుమి. దేవుని కృపను అనుసరించాడంటండి. హల్లెలూయా. అదే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలంట. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. అవన్నీ మీకు అనుగ్రహించబడిపోతాయి. అన్నీ ఏంటండి? అన్నీ మీకు అనుగ్రహించబడతాయంట. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఏమిటి రాజ్యం, ఏమిటి నీతి అంటే, దేవుని రాజ్యము ఎలాగున్నదంటండి? భోజన పానాలతో లేదంట. కానీ ఈ లోకంలో మనం వెతికేదంతా దేనికోసం? కోటి విద్యలు కూటు కొరకని ఈ లోకంలో ఉంటుంది. అంటే ఈరోజు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం చేసే జాబ్ కానీ, మనం చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ ఈ లోకంలో దేనికోసం? కోటి విద్యలు కూటు కోసం. కానీ దేవుని ఏమంటున్నాడు? దేవుని రాజ్యం భోజనం పానాలతో ఉండదంటండి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. హల్లెలూయా. నిత్యరాజ్యములలో కొనసాగేదాం. అక్కడ మన నిత్యరాజ్యానికి వెళ్తాం. నిత్యరాజ్యంలో ఆకలి దప్పుకలే ఉండవంట, భోజన పానాలే ఉండవంట. కానీ మనం అంతా ఇక్కడ ప్రయాసపడిదంతా ఎంత? జానడ పొట్ట కోసం అని చెప్పి పెద్దలు అంటారు. నువ్వు ఎంత ప్రయాసపడిన ఏం చేసినా ఆ జానడ పొట్ట కోసమే కదా.
వింటున్నారా? ఆ జానడ పట్టు కోసమే కదా, నువ్వు ప్రయాసపడేదంతా దానికోసమే కదా అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. ఆ జానడ పట్టు కోసమే కదా నువ్వు చేసేదంతా కూడాను, కోటి విద్యలు కూడా ఈ కూటి కోసమే కదా. ఈ లోకంలో సామెత. అందుకే ఈ లోక జ్ఞానాన్ని అనుసరించొద్దు, ఈ లోకానుసారంగా ఆలోచించొద్దు. ఈ లోకపరమైనటువంటి ఆలోచన కాదు నీకు కావాల్సింది. ఈ లోకంలో ఇలాగే ఉంటుంది, ఈ లోకపు మాటలు ఇలాగ ఉంటాయి, ఈ లోకపు జ్ఞానం ఇలాగ ఉంటుంది. అందుకని ఈ లోక జ్ఞానాన్ని అనుసరించక ఏం చేశారంటే ఆయన దేవుని కృపని అనుసరించి ఆమేన్, ఎస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. నన్ను బలపరచు అని అంది, నేను సమస్తం చేయగలుగుతాను, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఎస్, ఎప్పుడు అసాధ్యం దేవుడికంట? నువ్వు నమ్మలేనప్పుడు దేవుడు ఏం చేయలేడు. హలో, దేవుడికి సమస్తం సాధ్యమే. ఎస్, అదొకటే నమ్మేశారు. మరి ఎందుకని సాధించలేకపోతున్నాడు దేవుడు? అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తం ఎందుకు నెరవేరట్లేదు? దేవుడు ఎలాగంటే అపోస్తలులైన పౌలుని మార్చినట్టు లోకానంత ఒకసారి మార్చేయచ్చు కదా. చాలామంది తెలివితేటలుగా ఒక రిఫరెన్స్ పట్టుకుంటారు, రెండు దూలు ఎత్తారు. దేవునికి సమస్తము సాధ్యమే, ఓకే, దేవుడు ఏమైనా చేయగలిగితే ఎలాగని చేయగలుగుతాడు. కానీ దేవుడు మనిషి స్వేచ్ఛను హరించివేయడు. దేవుడు మనిషికి ఇచ్చిన స్వాతంత్రం తీసివేసేసాడు. మనిషి యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా దేవుడు ఏం చేయలేడు. సైతాన్ గడు కూడా నిన్ను ఏమీ చేయలేడు, నువ్వు యాక్సెప్ట్ చేయింది. వింటున్నారా? సైతాన్ గడు కూడా వచ్చి నిన్నేమీ చేయలేడు నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే. నీ ఇంట్లో దోమ కూడా ప్రవేశించదు నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే. హలో, నేను సత్యం చెప్తున్నాను. మనకి డోర్స్ ఉంటాయి, మెయిన్ డోర్ తీస్తాం, దాని నుంచి మళ్ళీ తర్వాత ఒక నెట్ ఉంటుంది కదా, మెస్ లాగా పెడతాం నెట్. ఎందుకంటే ఈ మెయిన్ డోర్ తీసినా కానీ అదేం చేస్తుంది, దోమలు రాకుండా అడ్డుకుంటుంది. అంటే ఆ నెట్ లేకపోతే దోమలు వచ్చేస్తాయి మీ ఇంట్లోకి. సో మీ ఇంట్లోకి దోమలు రావాలన్నా కూడా నీ యొక్క అజాగ్రత్తను బట్టి వస్తుంది. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఎస్, అంతే కదా. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే కానీ నీ జీవితంలోకి ఏది ప్రవేశించదు. అలాగే సైతాన్ గాడు కూడా నీ మీద దాడి చేయాలన్నా కూడా భయపడుట వలన ఊరి వచ్చిందంట. ఊరి దానికి అంతటి రాదలేదు, నువ్వు భయపడుట వలన ఊరి వచ్చిందంట. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? భయపడుట వలన ఊరి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఊరి రావాలంటే డోర్ ఓపెన్ చేయాలి. ఏమిటా డోర్ అంటే? భయము. పేతురు గారు ప్రభు వైపు చూస్తూ నడిచినంత సేపు మునగలేదు నీటిలోను. కానీ ఆయన ఏం చేశాడు? ఆలను చూసి భయపడ్డాడంట, గాలిని చూసి భయపడ్డాడంట. ఎప్పుడైతే భయపడ్డాడో ఊరు వచ్చింది ఆయన మీదకి, మింగతానికి ప్రారంభించింది. సో ఆయన ద్వారం తెరవనని చెప్పు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు దేవుని వైపు. దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకుని చుంటిమి. నువ్వు లోకంలో నడవాలి, కానీ దేవుని కృపను అనుసరించి నడవాలి. పేతురు గారు నీటి మీద నడవాలి, దేవుని వైపు చూస్తూ నడవాలి. దేవుని వైపు చూస్తూ నడిచినటువంటి పేతురు గారు నీటి మీద నడిచాడు, ఏ సందేహము లేదు, ఏ డౌటు లేదు. పడవ మీద బోట్లు ఎలా నడిచాడో అదే విధంగా నీటిలో నడిచాడు, తేడా ఏమీ తెలియలేదు. యేసు వైపు చూస్తూ నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో శ్రమలో నడిచినవా, అప్పుల్లో నడిచినవా, అనారోగ్యంలో నడిచినవా, యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ తెగులు నా గుడారమును సమీపించదు, నీ దుడ్డికర్ర నీ దండం నాకు తోడుగా. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలామంది ఆకలితో అలమటించిపోయారు, తినలేక బాధపడ్డారు.
అదే కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో కూర్చుని టీవీ చూస్తా హాయిగా బిందాస్గా గడిపారు, ఏ లోటు లేకుండా. ఎందుకని? ఒకరేమో సమస్యలు ఇరుక్కుపోయారు, చాలా బాధలు పడ్డారు, నష్టపోయారు. కానీ అదే టైంలో కొంతమంది లాభపడ్డారు. అంటే ధనవంతుడు అంటే డబ్బున్న వ్యక్తికి అది కరోనా వైరస్సా లేకపోతే కరువా సమస్య ఆయనకేమీ తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బు ఆయన దగ్గర ఉంది కాబట్టి దేన్నైనా కూడా జయించుకుంటూ పోతుంటుంటాడు. వినాలి. అలాగే నీ జీవితంలో యేసయ్య నీతో ఉన్నట్లయితే, యేసుప్రభువారు నీతో ఉన్నట్లయితే, యేసుప్రభు నీలో ఉన్నట్లయితే, యేసయ్య నువ్వు కలిగినట్లయితే, నువ్వు క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అయినట్లయితే, క్రీస్తుని కలిగిన వ్యక్తిగా అయినట్లయితే ఎట్లా ఉంటుంది చెప్పండి? దేవుడు మన పక్షాన్నే ఉండగా విరోధి మనకు ఎవడు? ఏ రోగం విరోధంగా నిలబడుతుంది? ఏ అప్పు మనకు వ్యతిరేకంగా నిలబడుతుంది? ఏ నింద మనకు వ్యతిరేకంగా నిలబడుతుంది? ఏ వ్యక్తి మనకు వ్యతిరేకంగా నిలబడి సాధించగలుగుతాడు? ఇంపాసిబుల్. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో దేవుడు నీ పక్షాన్ని నిలబడే విధంగా నువ్వు ఉన్నావు, దేవుని స్వీకరించావు. రెండు రాజ్యాలకు చెందినటువంటి వ్యక్తులు మనం ఉంటాం ఇక్కడ. ఈ భూలోక రాజ్యంలో పుట్టిన వెంటనే ఈ భూమి మీద మనం ఉంటుంటాం. ఎప్పుడైతే యేసుప్రభువుని యాక్సెప్ట్ చేసి అంగీకరించామో మన యొక్క నేషనాలిటీ, మన యొక్క పౌరుషత్వం అనేటువంటిది మారిపోతుంది. ప్రభువుని అంగీకరించిన తర్వాత పరలోక పౌరుషత్వానికి వారసులైపోతాం మనం, ప్రభు బిడ్డలైపోతాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయమని నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా మీరంతా కూడా గ్రహించాలి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఎప్పుడు సాధ్యమంట? నువ్వు నమ్మినప్పుడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ నమ్మిక చెప్పి నీకు జరుగుతుంది అని నమ్ముతున్నా నువ్వు పైకి పెదాలతో అనొచ్చు, కానీ హృదయమందు విశ్వసించకపోయినట్లయితే అద్భుతాన్ని మనం స్వతంత్రించుకోలేము. 12 సంవత్సరాల రక్తస్రావం సీదా యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను నమ్ముతున్నాను, నేను బాగుపడతాను ఏం చెప్పలేదు. అక్కడ ఏమీ ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె హృదయంలో తీర్మానం చేసుకుంది, దాన్ని క్రియ రూపంలో వెల్లడి చేసింది, అద్భుతాన్ని స్వతంత్రించుకోగలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు ఖచ్చితంగా మరి విశ్వసించాలా. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని మనము విశ్వసించాలా. నమ్ము వాని వలన కార్యాలు చేస్తాడంట. దయ్యాలు వెళ్ళగొడతాం, అద్భుతాలు చేయటం, సూచక్రియలు, మైటీ మిరకల్స్ ఇవన్నీ కూడా నమ్ము వారి వలన సూచక్రియలు జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగినాడు. తెలుసా నీకు? నీ పట్ల ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేసేసాడు. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. చూడండి, మూవీస్ ఇవి సీరియల్స్ అన్నీ ఎప్పుడు తీస్తారనుకుంటున్నారు? సడన్గా తీసేరి, ముందు స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. యేసుప్రభువు సిలువ వేయకబడక ముందే స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. స్క్రిప్చర్, లేఖనం. అందుకే యేసుప్రభువు పద్ధతి ఏమంటాడు? ఆయనకి దాహం వేసి దప్పుకుంటున్నాను అంటలేదు, లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పుకుంటున్నాను. స్క్రిప్ట్లో ఉన్నది, స్క్రిప్చర్లో ఉన్నది, లేఖనంలో ఉన్నది. కాబట్టి చూడండి, ఆ డైరెక్టర్ కూడా ఏం చేస్తారంటే ఆ పేపర్లు చూసుకునే ఇలా ఇలా చేయండి బాబు అంటుంటాడు. ఆయనే రాసుకుంటాడు పేపర్. ఆయన రాసుకున్నది ఆయన చూసి దాన్నే ఫాలో అవుతాడు. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వాయని చెప్పేసి నువ్వు కూడా ప్రతికూలంగా స్పందించొద్దు. ఏ సమస్య వచ్చినా సరే అంతిమ విజయం నాదే. ఐఎమ్ మోర్ దెన్ అ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను సాధిస్తాను, నేను విజయం సాధిస్తాను, నేను గొప్ప వ్యక్తిని. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను యేసయ్య బిడ్డను అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. లేనట్లయితే దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. సమస్య వస్తుందని కొట్టుకుపోతుంటుంది నిన్ను.
అప్పు వస్తుంది, నిన్ను ముంచేస్తుంటుంది. అనారోగ్యం వస్తుంది, నిన్ను వాడేసుకుంటుంటుంది. ఎందుకని ఈ సమస్యలు నిలబడి చేస్తున్నాయంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడా లేదా? ఎప్పుడు నీ పక్షాన దేవుడు ఉంటాడంటే వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే దేవుని మాట విని ఎవడు దీనుడై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దీనుడై నా మాట విని వణుకుచూ ఉంటాడో, ఎవరైతే వణుకుచూ ఉంటారో దీనుడై నా మాట విని వణుకుచూ ఉంటాడు, వారిని నేను దృష్టిస్తున్నాను. యెహోవా కన్ను శ్లోకం అంతా సంచారం చేస్తూ ఉంది. స్పెషల్ ఫోకస్ నీ మీదకి రావాలంటే నువ్వు దీనుడవై. దరిద్రుడంటే బట్టలో తిండి లేనుడు అని కాదు అక్కడ అర్థం. కోపం లేనివాడు, కోపంలో దరిద్రాన్ని అనుభవించాలి. హల్లెలూయా. మరి పిసినరితనంలో దరిద్రాన్ని అనిపించాలి. పిసినరితనం అసలు వెతికిన దొరకకూడదు నీ దగ్గర. కోపం వెతికిన దొరకకూడదు, దరిద్రం అనిపించాలి. అది కాదు మన దరిద్రం అంటే డబ్బు లేదు, డబ్బు లేనివాడు దరిద్రం అనుకుంటాడు. నో, ఆ దరిద్రం కాదు. కాబట్టి ఈరోజున నీ జీవితం బాగుండాలని, నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి, ఒక ప్రణాళికని కలిగి దేవుడు సిద్ధం చేసేసి పెట్టాడు. నువ్వు స్వతంత్రించుకోవాలి దాన్ని, ఆ స్వతంత్రించుకునే క్రమంలో నువ్వు ఫాస్టింగ్ ఉండొచ్చు, నువ్వు దేవుని ప్రాధేయపడుతూ అడగొచ్చు. లేకపోతే నీ తండ్రి అని దేవుడు నువ్వు గ్రహించినప్పుడు తండ్రిని ఎలాగైతే హక్కుదారుడిగా నువ్వు భావించి, తండ్రి దానికి నువ్వు హక్కుదారుడిగా నువ్వు భావించి నువ్వు జీవించినప్పుడు అద్భుతమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని కృప వలనే సాధ్యం అంటున్నాడు. ఏంటది? పరిశుద్ధత, నిష్కాపట్యం. ఆత్మ ప్రేరేపితులైనటువంటి ఈ యొక్క లేఖన రచయితలు సాధారణ విశ్వాసులు గ్రహించగలిగినటువంటి సంగతులే రాయడానికి పూనుకున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి యొక్క 2వ పత్రిక మనకు జ్ఞాపకం చేస్తుంది. సో నీకు నాకు మనందరికీ కూడా వర్తించేటువంటి ఉపయోగపడేటువంటి విషయాలు ఇక్కడ. మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే అంటున్నాడు. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయట్లేదు. మీరు గ్రహించగలిగినయే, మీరు పాటించగలిగినయే, మీకు తెలిసినటువంటివే, ఆ విషయాలు తప్ప మరేమీ కూడా మేము రాయట్లేదు. కొత్త విషయాలు ఏం తీసుకురావట్లేదు. మీకు తెలిసినటువంటి విషయాలే, మీరు పాటించగలిగిన విషయాలే. హల్లెలూయా. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకు ఎలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉంటామని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. హల్లెలూయా. కొంత మట్టుకు ఒప్పుకొని ఉన్నారు. ఇలా అంటాం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారికి సంఘానికి మధ్య సంబంధాల్లో చెలరేగినటువంటి తుఫానులు చూసిస్తూ ఉంది. చూసారా, అప్పుడు కూడా తుఫానులు చెలరేగాయి. ఏంటి, సముద్రంలో వచ్చే తుఫానులు కాదు, పౌలు గారికి సంఘానికి మధ్య తుఫానులు వచ్చాయంట. అటువంటి తుఫానులు వచ్చినప్పుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. కొంత మట్టుకు ఒప్పుకొని ఉన్నారు. పౌలు గారికి సంఘానికి వచ్చిన మధ్య సంబంధాల్లో మరి చెలరేగినటువంటి ఆ తుఫాన్లను మనకు తెలియజేస్తుంది. ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు అతిశయం, అంటే గర్వంతో కాదు, నమ్మకంతో అన్నమాట. అతిశయం, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఏమి లేదయ్యా నా అతిశయం, నాలో అతిశయించడానికి ఏముంది? ఏమీ లేదు. నా అతిశయం నీవే. నేను యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి నేను అతిశయం, నేను యేసయ్యను కలిగి ఉన్నాను కాబట్టి నాకు అతిశయం, నా విమోచకుడు సజీవుడు కాబట్టి నా అతిశయం. హల్లెలూయా. యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు, నాకు ఏ కొదువ ఉండదు. నన్ను నడిపించేవాడు, నన్ను జీవింపజేసేటువంటి వాడు, నన్ను పోషించేవాడు ఆయనే. అది నా అతిశయం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నన్ను బట్టి కాదు నా అతిశయం, నా ఉద్యోగాన్ని బట్టి కాదు నా అతిశయం, నా అందాన్ని బట్టి కాదు నా అతిశయం, నా బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు నా అతిశయం.
చెప్పగలుగుతున్నారు ఇలాగా? ఏమీ లేదు నా యందు అతిశయించడానికి, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయము నీవే యేసయ్యా, 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 నా అతిశయము నీవే. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూర కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తారంట. మైటీ మిరకల్స్ ఎందుకని చేస్తారంట? ఎప్పుడు చూడండి, ఒక కలెక్టర్ వచ్చాడు అనుకోండి, ఆయన ఆజ్ఞ జారీ చేశారంటే ఒక జిల్లా మొత్తం వింటది. ఒక సీఎం వచ్చి ఇప్పుడు రాష్ట్రం మొత్తం వింటది. ఒక పిఎం వచ్చి ఇప్పుడు అనుకోండి దేశం మొత్తం వింటది. వాళ్ళ స్థాయి, వాళ్ళ అధికారపు స్థాయి పెరిగే కొలిది చూసారా, లోబడే విధానంలో మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఈరోజు దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సిద్ధం చేశాడు, రెడీగా స్క్రిప్ట్ రెడీ ఉంది. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. దానికి తగిన విధంగా ఏం చేయాలంటే నమ్మాలి, పొందుకోవాలి. యాక్షన్, ఫెయిత్ ఉంది కానీ యాక్షన్స్ లేవు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. నమ్ముతున్నాం. ఏమి నమ్మేస్తున్నావు తెలీదు, నమ్మేస్తున్నాం అంతే. ఆయన పొందిన లేకపోతే స్వస్థత పొందాను, ఆయన పొందిన ద్వారా ఎన్నిసార్లు చెప్పినా స్వస్థత రావట్లేదు. థ్యాంక్ యూ జీసస్ రాసిస్తే పేపర్ అయితే అప్పులు తీరిపోతాయంటే అందరికీ. ఏదో బాగుంది ఇది స్కీము, కొత్త స్కీమ్ వచ్చింది కాబట్టి మనం కూడా జాయిన్ అయిపోదాం. కొత్త స్కీమ్లు వచ్చిన వెంటనే జాయిన్ అయిపోతారు, ఎత్తేస్తారు కొందరికి. ఇది ఆ స్కీమ్ ఏమి కాదు, ఇది స్కీము కాదు, స్కాము కాదు. సత్యం తెలుసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారు. థ్యాంక్ యూ జీసస్, వందనాల దేవా, నీకు స్తోత్రాలు యేసయ్యా, నువ్వు నమ్మదగిన వాడవేసయ్యా అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ జీసస్ అని రాయటం వల్ల దేవుడికి ఏదో రాదు, నీకు వస్తుంది, నీలో వస్తుంది మార్పు, నీలో సంభవిస్తాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీలో సంభవిస్తాయి ఎవ్రీథింగ్, ప్రతిదీ నీలో సంభవిస్తుంది, ప్రతి మార్పు నీలో సంభవిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జిమ్లోకి వెళ్తాం మనం. జిమ్ హాల్లోకి వెళ్ళి మీరు 2 కేజీలు వెయిట్ పట్టుకుని చేస్తారు ఎక్సర్సైజ్. 2 సంవత్సరాలు చేసిన 2 కేజీలు వెయిట్ 2 కేజీలే ఉంటుంది. 2 కేజీలు కాస్త కేజీ అవుతుంది, అవ్వదు. కానీ నీ వెయిట్లో మార్పులు వస్తుంది. నీ వెయిట్లో మార్పు వస్తుంది. 100 కేజీలున్న కాస్త నువ్వేమవుతావు 2 సంవత్సరాలకి 60-70 కేజీలకి వచ్చేస్తావు. అంటే ఈ వెయిట్ ఏం చేస్తుందంటే అట్లానే ఉంటుంది. నీ వెయిట్లో మార్పులు తెస్తుంది కానీ దాంట్లో మార్పులు రావు. అలాగే దేవుణ్ణి నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి నువ్వు మహింపరుస్తూ ఉన్నప్పుడు దేవుడిలో ఏ విధమైన మార్పులు సంభవించవు. దేవుడేమి కరిగిపోడు, దేవుడేమి అరిగిపోడు, దేవుడేమి మారిపోడు, దేవుడిలో మార్పులు సంభవించవు, దేవుడి నిర్ణయాలు మారవు. ఎందుకంటే ఆయన రాంగ్ డెసిషన్ తీసుకోడు ఎప్పుడు కూడా, ఆల్వేస్ రైట్. ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనటువంటివి. ఆయన ఒక స్క్రిప్ట్ రాశాడంటే, ఒక ప్రణాళికను వేశాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఒకవేళ ఎవరు నెరవేర్చలేకపోతుంటే ఆయనే వచ్చి మనిషిగా జీవించే ప్రణాళిక నెరవేర్చుకుని వెళ్ళాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు. మరి ఎలాగా? లేకపోతే ఎలాగా? ఉండాలి కదా. అందుకని ఆయనే వచ్చి నీతిమంతుడిగా జీవించి శిలువ మరణం పొంది సర్వమానవాళి పాప పరిహారార్థం రక్తాన్ని చిందించి పాపాన్ని పరిహరించి మనిషిని శుద్ధినిగా చేసి దేవుని రాజ్యానికి వారసునిగా చేసి ఆయన దేవుని రాజ్యంలో మనల్ని, ఆయన ఎలాగైతే కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు, మనల్ని కూడా ఆయన కుడిపార్శ్వం ముందు కూర్చోబెడతానికి ప్రణాళిక, దారి సిద్ధం చేసి వెళ్ళాడు. సో నువ్వు బిలీవ్ చేయాలి. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నమ్ముచున్నాను, పొందుకుంటా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు స్వస్థత, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు విడుదల. అప్పుల నుంచి అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు. జస్ట్ నువ్వు బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నువ్వు నమ్ము, పొందుకో, అంతేగాని లేదండి నేను తలకిందులు తపస్సు చేస్తాను,
నేను మొత్తం ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఏదైనా సరే దేవుడిని మెప్పించేస్తాను, దేవుడిని మార్చేస్తాను. నీ వల్ల కాదు అది. నువ్వు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఎవడు ప్రియులారా? బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నమ్ము. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ కుమారులు అన్నాడు. అంతేనా? లేకపోతే కన్నీళ్ళు కార్చి ఉపవాసాలు ఉండి, లేకపోతే ఏదేది చేస్తే అప్పుడు నేను పెట్టుకొని స్వీకరిస్తాను, లేకపోతే పో అంటున్నాడా? తప్పిపోయిన కుమారుడు వచ్చి ఏం చేశాడు? ఏం ప్రార్థన చేశాడు? ఏం ఉపవాసాలు ఉన్నాడు? తప్పు తెలుసుకున్నాడు, విశ్వసించాడు. మా నాన్న నన్ను ఖచ్చితంగా ఒక పనుడుగానే స్వీకరిస్తాడు అనే విశ్వాసంతో వచ్చాడు. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని తండ్రి వమ్ము చేయలేదు. బిడ్డ ఆశించిన దానికంటే గొప్పది చేశాడు దేవుడు. తప్పు చేశాడు, ఆ తప్పును పట్టించుకోవట్లేదు. ఆ తప్పు చేసిన తర్వాత తెలుసుకున్నాడే, పశ్చాత్తాపడ్డాడే, అయ్యో నేను అనవసరంగా వెళ్ళిపోయిన తప్పుదారిలోనే, అంతే చాలు దేవునికి. కాబట్టి నువ్వు వెళ్తున్న దారి రాంగ్ అని తెలుసుకుంటే చాలు, దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించేస్తాడు. అంతే. అంతేగాని నేను వెళ్తున్న దారి రాంగు, ఇంకా సర్లే ఇంత దూరం వచ్చా కదా, నన్ను తండ్రి నన్ను ఏం యాక్సెప్ట్ చేస్తాడు, ఏం ఒక పెట్టుకుని వెళ్తాం, ఇది నేరారోపణ చేసే భావాన్ని సైతాన్ని కూడా నీలో పెట్టేస్తాడు. కాబట్టి నువ్వేంటంటే ఇంకా వెళ్ళలే, వెనక్కి తండ్రి దగ్గరికి వెళ్ళవు, ముందుకెళ్ళవు, వెనక్కి వెళ్ళవు. నా ముందు సముద్రం, నా వెనక శత్రువులు, నా వారేరి అంటే సైతాన్ని కూడా అంటాడు, ఎవరు లేరు నీ వాళ్ళు, నీవు ఇంకా మరణమే చరణం నీకు. కాబట్టి జీవితాన్ని ముగించేసేయి. నీకు ఏ దారి లేదు, ఏ దారి లేదు, గోదారే నీకు అని చెప్పి గో దారి, ఇదే దారి గో అని చెప్పి నరకానికి పంపేస్తారన్నమాట వాడు సైతాన్ గాడు. అంతే. ఎస్, నిజమే నిజమే, నాకు ఇదే దారి, నాకు ఎవరు లేరు, నేను ఈ సమస్య నుంచి బయటపడలేను అంటే సైతాన్ గాడు అలా చెప్తుంటే నీ మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే, నీ చెవులు తెరవబడినట్లయితే, ఓ నేస్తమా, ఓ నేస్తమా, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలుసునా? ఇది వాస్తవం తెలుసా? తెలీదు. ఇది తెలియక నేను ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. నిన్ను విడిపించే వారొకరున్నారని వాస్తవం తెలుసునా? తెలీదు. తెలియనివాడు సైతాన్ గాడు. నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేస్తాడు ఈ యొక్క సంబంధమైన దేవత అనగా సైతాన్ గాడు. బైబిల్ని చదవనివ్వడు, ఇట్లాంటి వాక్యాన్ని విన్ననివ్వడు. ఏదో 2 నిమిషాలు సాక్ష్యం వింటావు, అంతే, వస్తావు, ఆ నెంబర్ కనబడితే ఫోన్ చేస్తావు, నాకు కూడా అలా అద్భుతం జరగాలి, ఏం చేయాలో చెప్పమంటావు. ఆవిడ ఏం చేస్తుందండి, ఇలా రాసిందని కదా, నేను కూడా రాసేస్తాను, అద్భుతం జరుగుతుందా? మీ దేవుడు చేస్తాడా? అంతే. ఏంటంటే నాకు ఇది జరగాలి, ఆ జాబ్ రావాలి, అది అవ్వాలి, ఈ పెళ్ళి అవ్వాలి, ఈ స్వస్థత పొందుకోవాలి, ఈ అప్పు తీరాలి, కాబట్టి ఏం చేయాలి, ఎన్ని గంటలు లేగాలి చెప్పండి, చేసేస్తాను. ఎప్పటి వరకును? అంతే. అది జరిగేంత వరకును. జరిగాక నో అడ్రస్. అంటే ఇదేదో బిజినెస్ డీల్ లాగా చాలామంది ఎంత కడితే ఎంత వస్తుంది, చీటీ వ్యాపారం లాగా. ఇంత కట్టండి మీకు ఇంత వస్తుంది, ఇంత వేయండి మీకు ఇంత వస్తుంది అంటే, 1000 సార్లు రాయండి అద్భుతం జరుగుతుంది, 1000 సార్లు రాసేసాం అద్భుతం. ఇదేమి స్కీములు కాదు ఇక్కడ. కాబట్టి నీ హృదయం సరి చేసుకుని దేవునికి దగ్గరైనప్పుడు, నీ హృదయం దేవునికి నచ్చినప్పుడు, నీ యొక్క ఫెయిత్ లెవెల్ అద్భుతం పొందుకోవడానికి సరిపడినప్పుడు, పిండి కొద్దే రొట్టె అంట. నీ దగ్గర పిండి లేనప్పుడు రొట్టె ఎక్కడ వస్తుంది? నీ దగ్గర పిండి లేదు, విశ్వాసపు పిండి లేదు, ఆశీర్వాదపు రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలామందికి బాధ కలుగుతుంటుంది నేను చెప్పేటువంటి మాటలు, వర్తమానాలు అందరికీ, ఎక్కువ మందికి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ప్రార్థన చేయమని చేయడు, ఇంకెందుకు ఉండాలి ఇక్కడ? నువ్వు ఇంకా ప్రార్థన చేయించుకునే స్థితిలోనే ఉన్నావంటే చాలా చంటి బిడ్డల స్థితిలో ఉన్నట్టు. ఎదగలేదు మనం ఇంకాను. ఇంకా తల్లి పాలు తాగుదాము, అమ్మ పాలిస్తుంది, అన్నం పెడతాదని చూస్తున్నాడు పిల్లలు, సంటి బిడ్డలు, వాళ్ళు ఇంకా ఏమి ఎదగలేదన్నమాట. నువ్వు పోషించే స్థితికి వెళ్ళావంటే, ఇప్పుడు నేనున్నాను, నేను కూడా 5 సంవత్సరాల లోపు వరకు పాలు తాగాను, 5 సంవత్సరాల లోపు వరకు అమ్మలు పెడితే తినని చేశాను, తర్వాత కొంతకాలం కూడా వాళ్ళు చదువుకుని వాళ్ళు పెడితే తిన్నాను. ఇంకెప్పుడు అలాగుంటే ఎదగలేనట్లు లెక్క. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నేను పెరిగాను, నేను పెళ్లి చేసుకున్నాను,
ఎవరిని ఒక రూపాయి అడగకుండా నా పెళ్లి ఖర్చు నేనే పెట్టుకుని చేసుకునే కృపను దేవుడు చూపించాడు. తర్వాత నేను బ్రతికే కృప చూపించాడు, నా భార్యను పెంచే కృప చూపించాడు. మళ్ళీ దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళని దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లేలాగా పెంచే కృపను దేవుడిచ్చాడు. ఈ సామర్థ్యాన్ని అంతా దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన ఇస్తా వస్తున్నాడు. దీన్ని బట్టి సంతోషిస్తాడు దేవుడు కూడా, సమాజం కూడా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ పాలిస్తే తాగాను, పెద్దయ్యాక అన్నం పెడితే తిన్నాను, తర్వాత వివాహ టైం వచ్చింది వాళ్ళే పెళ్లి చేస్తే చేసుకున్నాను, తర్వాత మళ్ళీ నా భార్య కన్సీవ్ అయింది, మళ్ళీ ఆమె డెలివరీ అవ్వాలంటే వాళ్ళే తీసుకెళ్ళి తీయించారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు నన్ను, నా భార్య, నా పిల్లలను వాళ్ళే చూస్తున్నారు. నాదేమీ లేదు. దీన్ని బట్టి ఏ తల్లిదండ్రులైనా సంతోషించారా? ఈ రోజున క్రైస్తవ లోకం అలా ఉన్నది ప్రియులరా. బాప్తిసం పొంది 25 సంవత్సరాలైంది, ఏం పిల్లలు ఉండరు. పిల్లలంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఎవరిని రక్షించు, ఎవరిని దేవుని వైపు నడిపించు, ఒక్కరికి దేవుని సువార్తను ప్రకటించు. నీకు నువ్వే తినటం కష్టమైపోతుంది, నీకు నువ్వే బ్రతకడం కష్టమైపోతుంది. ఇంకేం చేస్తాం? కాబట్టి మనం ఏంటి, చైల్డిష్ మెంటాలిటీతోటి ఉన్నాం, ఇంకా చిన్న పిల్లల్లాగానే ఉన్నాం ఇంకా. అందుకే మిమ్మల్ని ఇంకా పాలుతోటే పెంచుతున్నాను అంటాడు పౌలు గారు. ఇంకా పాలు తాగే వయసులోనే ఉంది క్రైస్తవం అంతా కూడాను. క్రైస్తవులుగా మనం అంతా పాలు తాగే వయసులోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరు ప్రార్థన చేస్తారా అని చూస్తున్నావు. నువ్వు ఇంకా శాసిస్తే జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కార్స్ ఎవ్రీ డెమానిక్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నామని దెయ్యాలు వెళ్ళగొడతారన్నావు కదా దేవా, నేను ప్రకటిస్తున్నా ఏ సునాములు దెయ్యం వెళ్ళిపోవాల్సింది. ఇదేమి లేదు ఇంకా మనకి, ఈ లెవెల్కి రాలేదు ఇంకా మనం. ఇంకా ఎవరు ప్రార్థన చేస్తారా నా కోసం, ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరు ప్రార్థన చేస్తే నాకు అద్భుతం జరుగుతుందా, ఎవరు ప్రార్థన చేస్తే నా అప్పు తీరుతుందా, ఎవరు ప్రార్థన చేస్తే ఇస్తారా? చిన్నపిల్లల నుంచి ఎవరు చాక్లెట్ ఇస్తారా, ఎవరు బిస్కెట్ ఇస్తారా? కదా, నేను వాస్తవమే చెప్తున్నాను. నాకు అదే అనిపిస్తుంది. చాలామందిని ఇంత చెప్తానా మళ్ళీ ఫోన్ చేసి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. తప్పు కాదు, నేను చేస్తాను, చేయనని కాదు. అంటే నువ్వు ఎదగవా? ఇంకా ఇప్పుడు చాక్లెట్ బిస్కెట్ తినే స్థితిలోనే ఉంటావా? నువ్వు ప్రార్థన చేయాలి ఇంకా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా, ఇటువంటి వాక్యం మాకిచ్చావు, ఇటువంటి సత్యం మాకిచ్చావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ పరిచయాన్ని విస్తరింపజేసినందుకు వందనాలు, ఈ వాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినందుకు వందనాలు, ఈ సత్యాన్ని వెల్లడి చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేనున్న ఏరియాలో నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు, నన్ను లేపినందుకు వందనాలు. నేనే ఒక పత్రికను అయిపోతాను, నేనే ఒక సువార్త పత్రికను అయిపోతాను, నేనే ఒక బ్యానర్ని అయిపోతాను. ఇట్లాగా అనుకోవట్లేదు మనం. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలో చేయండి. అనుదిన ప్రార్థనలో ఎవరు చేస్తారండి? ఏ సేవకుడు చేయడు. 100 మంది మీకు ఇలా ఫోన్ చేస్తారు, అందరి కోసం ఎలా ప్రార్థన చేస్తారు అసలని? ఎవరు మీకోసం ప్రార్థన చేయరు. అంటే ప్రభా ఫోన్ చేసినాడు అందరం దీవించి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. కాబట్టి ఈ సత్యం తెలుసుకోలేనంత కాలం మనం ఇంకాను ఈ విషయం ఇప్పుడు ఎందుకు రావాలి, మరి ఎందుకు రావాలండి లైవ్లోకి, ఎందుకు రావాలండి, ఎందుకనండి అలా వాక్యం, ఎందుకండి ఇది అంతాను అంటే ఎస్ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని గురించిన వార్త వినుట వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి వినాలి, వాక్యం బలపడాలి, స్థిరపడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్కూల్కి ఎందుకు వెళ్తావు? చదువుకోవటానికి. ఎవరికా చదువు ఉపయోగం? మాస్టర్గా. నీకోసం, అది నీ భవిష్యత్తు కోసం. నువ్వు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఉన్నావు. నువ్వు సమాజంలో ఎలా జీవించాలో, ఈ సమాజంలో ముందుకెళ్ళగలలో నేర్చుకోవడానికి జ్ఞానం నేర్చుకుంటున్నావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కొంచెం కష్టంగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, కానీ వాస్తవం చెప్తున్నాను నేను. దీన్ని స్వీకరించి ఆలోచించడం ప్రారంభించిన రోజున నీ చెయ్యి ఎలా ఉండదో. ప్లీజ్ ప్రేయర్ చేయండి, సహాయం చేయండి, హెల్ప్ చేయండి. ఈ స్థితిలో నువ్వు ఉండవు. హల్లెలూయా. మీ చెయ్య పై చేయిగా చేస్తాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తాను నీకోసం, భయపడకు. నేను ప్రార్థన చేస్తాను నీకోసం, ధైర్యంగా ఉండు. నేను ప్రార్థన చేస్తాను నీకోసం. నీ సమస్య నుంచి దేవుడు ఆల్రెడీ విడిపించేశాడు. నువ్వు మంచిగా ఉంటావు, నీ స్థితి బాగుంటుంది. ఆమేన్. చూసావా, నీ మాటలో చేంజ్ వచ్చేది, నీ జీవితంలో చేంజ్ వచ్చేస్తుంది. ఇంతకాలం నీకు ఇంతకే ఇలాగ బోధించారేమో, ఇలాగ నేర్పించారేమో, నీకోసం మేము ప్రార్థన చేస్తాం. నీకేం కాదు. హల్లెలూయా. సత్యము తెలియనంతకాలం నువ్వు స్వతంత్రుడు కాలేవు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను ప్రియులరా. ఎంతో కాలంగా నువ్వు విశ్వాసగానే ఉండిపోయావా? ఎంతో కాలంగా ఇదే జీవితం జీవించేస్తా ఉన్నావా? ఎంతకాలంగా రొటీన్ లైఫ్ అయిపోతుందా? ఎంతో కాలంగా అదే అప్పులో నువ్వు తీర్చలేక బంధకాల్లో బయటకు పడలేకపోతున్నావా? ఎంతో కాలంగా అదే రోగంతో నువ్వు పోరాడుతూ ఉన్నావా? ఎంతో కాలంగా అదే ప్లేస్లో ఉన్నావా? విశ్వాసపు లెవెల్లో ఎంతో కాలంగా అదే చర్చిలో, అదే ప్లేస్లో, అదే స్థితిలో నువ్వు ఉన్నావా? అది దేవుని ఉద్దేశం కాదు.
మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి వ్యాపించి లోపరుచుకుని ఏలుబడి చేయమన్నాడు. ఏది ఎక్కడ ఏలుబడి చేస్తున్నాడు? నిన్ను ఏలుబడి చేస్తున్నాయి సమస్యలు, నిన్ను ఏలుబడి చేస్తున్నాయి అప్పుల సమస్యలు, నిన్ను ఏలుబడి చేస్తున్నాయి అనారోగ్య సమస్యలు, నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి అన్ని విధాలైనటువంటి మానసిక ఒత్తిళ్ళు. నువ్వు ఎక్కడ ఏలుబడి చేస్తున్నావు? ఒక వాస్తవం చెప్పాలా ప్రియులారా, నాకు హెడ్ ఏక్ అంటే ఏంటో తెలియదు ఇప్పటి వరకు. కానీ 5 సంవత్సరాల లోపల ఏడిస్తే పోతానన్నారు డాక్టర్లు. బ్రెయిన్ ఫీవర్తో పుట్టాను, మెదడులో సమస్యతో పుట్టాను, చాలా కాంప్లికేటెడ్, మంచి ఆరోగ్యం లేదు, చాలా సిక్కు. తల్లిదండ్రులు కూడా పెంచడానికి కష్టమైపోయింది, ఎవరికైనా ఇచ్చేద్దారని చూశారు. ఐఎమ్ స్ట్రాంగ్, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుని. దేవుడు బలహీనలు బలపరిచి వాడుకుంటాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏమి రోషం లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారా? ఎంతో కాలంగా యేసుప్రభువు నమ్ముకున్నారు కానీ ఏ విధమైన ఫలితాలు చూడలేదా? ఇంకా ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభావవంతమైన వ్యక్తిగా నువ్వు జీవించలేకపోతున్నావా? నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు కూడా నాకు ఎవరైనా ప్రార్థన చేస్తే బాగున్నాను, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్నాను, నాకు ఏమీ లేదు, నేనేమీ లేనుని ఇలాగే ఆలోచించడం మొదలుపెట్టినంతకాలం డొమినియన్ లైఫ్ రాలేదు, ఏలుబడి చేసే మనసు నాకు రాలేదు. హల్లెలూయా. జీవితం అంతా గందరగోళంగా నడిచింది. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో, ఇది కాదు జీవితం, ప్రార్థన విధానం ఇది కాదు, అసలు క్రైస్తవ జీవితం ఇది కాదు, ఇలా కాదు మనం ఉండవలసింది, ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయాలంటే ఏదో ఉండాలి కదా, ఏదో ఉంటే ఏలుబడి చేయటం కాదు. యేసై ఉంటే ఏలుబడి చేస్తాను, యేసై నీతో ఉంటే చాలు. సర్వసృష్టికర్త అయిన సర్వసృష్టి నీతో ఉన్నట్టే, ఆయన నీతో ఉంటే చాలు. ఆయన నీతోనే ఉన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానని ఆయన చెప్తుండే, అది మర్చిపోయాం. సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయాం. అందుకనే నేను అంటానండి, నాకెవరు లేరండి, అంతేనండి. యేసై నీతో ఉంటే ఇంకేం కావాలి అసలేండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ. సమస్తం నీలోనే ఉన్నది. హల్లెలూయా. సమస్తం నీతోటే ఉన్నది. ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన అటువంటి వారు అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్.